బీసీ సంక్షేమ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఏంది మరి 46 జీవో అంటే ఎందుకు దిగవలసి వచ్చింది? ఏంది మరి రేవంత్ రెడ్డి బీసీల పట్ల ఏ విధంగా ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు? ఎట్లా బీసీలకు ఇచ్చిన హామీలన్నీ ఏ విధంగా నెరవేరుస్తారనుకుంటున్నాడు? ఉరి వేసుకోవడానికి ఉరితాడు వెంతాం కదా, అట్లాంటి ఉరితాడే ఈ జీవో 46. ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలను ఏకకాలంలో ఉరేయడానికి ఉరిదీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసిన ఉరితాడే జీవో నెంబర్ 46. కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఇస్తున్న వాగ్దానాలను పక్కన పెట్టి కాలయాపన చేసి కులగణన అని చెప్పి దాన్ని నెరవేర్చకుండా పక్కన పడేసి ఈరోజు మళ్ళీ గత ప్రభుత్వాలు ఏమేం చేసినాయో అదే ప్రభుత్వాలు ఆ ప్రకారమే మళ్ళీ 23% చేసుకుంటూ పోయి జీవో తీసుకొచ్చి ఎవరి నోట్లో మట్టి కొడదామని చెప్పేసి మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా దాదాపుగా 12,000 పైచిలకు సర్పంచ్ పదవులకు 1,12,000 పైగా ఉన్న వార్డు మెంబర్లకు కనీసం నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు నోటిఫికేషన్లో ఎంపరికల్ డేటా ప్రకారము లేటెస్ట్గా జరిగిన కులగణనను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయాలి. కానీ మీరు చూస్తే నోటిఫికేషన్లో 2011లో జరిగిన కులగణను బేస్ చేసుకొని సర్పంచ్ పదవులు, వార్డు మెంబర్ల పదవులు ఏమో మొన్న జరిగిన కులగణను. అంటే మీ ఇష్టానికి అంటే ఏం చేయాలనుకుంటే ఎట్లా కుదిరితే ఎట్లా మోసం చేయాలనుకుంటే ఆ రకంగా చేసే పద్ధతి ఇది. మీరు తక్షణమే 46 జీవో నెంబర్ 46ను రద్దు చేయాలి, దాన్ని ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఖచ్చితంగా వచ్చే శీతాకాల సమావేశాలలో పార్లమెంట్లో బిల్లు పెట్టి మనం సాధించుకునేంత వరకు కూడా మీరు మాతో నడవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ బషీర్బాగ్ వేదికగా అన్ని కుల సంఘాలతో దాదాపుగా 80-85 కుల సంఘాలతోటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం ఈ రకంగా మాకు సహకరించకపోతే మరి ఏం చేద్దాం అన్న విషయం పైన అన్ని కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యమ సంఘాలు కూడా ఈరోజు ఏకకాలంలో మా దగ్గరికి వచ్చినాయి. అందరం కలిసి ఈరోజు కార్యాచరణ రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ పంచాయతీకి సంబంధించిన మొత్తం కూడా ఖరారు చేయడం అనేది జరిగింది, రిజర్వేషన్ల కూడా. మరి దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఏమనుకుంటున్నారు? మరి బీసీ సామాజిక వర్గం ఏ పార్టీ వైపు ఉండాలని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీరు ఏమనుకోవాలని అనుకుంటున్నారు? ఏం సూచన చేస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు సర్కార్కి? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలి, ఎలక్షన్ ప్రాసెస్ను ఆఫ్ చేయమని చెప్తున్నాం. తొందర ఏం లేదు. మీరు గత ప్రభుత్వాలని దేశంలో ఉన్న ఇంతకుముందు రిజర్వేషన్ సంబంధించిన వ్యవహారాలను పరిశీలిస్తే 9 సంవత్సరాల పాటు స్థానిక సంస్థల ఎలక్షన్ జరగకుండా తమిళనాడులో ఆగిపోయినాయి. 9 సంవత్సరాల తర్వాత వాళ్ళు 69% రిజర్వేషన్లు సాధించుకున్న తర్వాతనే ఎలక్షన్లకు పోయినాయి. అంతేగాని 1 సంవత్సరం పాటు 6 నెలల పాటు లేట్ అయినంత మాత్రాన ఇబ్బంది ఏం లేదు. అంటే ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంటు ఒక తీర్మానం చేసినాము, ఇక్కడ అఖిల పక్షాన్ని కూడా మెప్పించాము అని చెప్పేసి కూడా అది ఆ ఫైల్ను మేము రాష్ట్రపతికి పంపించామని చెప్పారు. మరి అక్కడ ఆమోదం పొందకుండా ఇక్కడ రాష్ట్రంలో అడావిడి చేసిర్రు, బీసీలంతా పాలాభిషేకం చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ అంటున్నారు అని చెప్పేసి కూడా కొన్ని కుల సంఘాల నాయకులు కూడా చెప్పారు. మరి దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఇంత తీసుకొచ్చి బీసీలను ఈరోజు ప్రభుత్వము ఆల్రెడీ డిక్లరేషన్ చేసింది. దీన్ని ఏమనుకుంటారు? మరి సమాజం ఎట్లా దీన్ని చూడాలి? ఇది 2.5 కోట్ల బీసీలకు చేసిన అవమానం ఇది. అంటే కామారెడ్డి డిక్లరేషన్లో వాగ్దానం ఇచ్చి మీరు ఇచ్చిరు కదా వాగ్దానం అని చెప్పేసి 2.5 కోట్ల మంది ఓట్లు వేస్తే మేము వేసిన ఓట్లతోటి మీరు ఈరోజు ప్రభుత్వం మీదకి వచ్చి అధికారంలోకి వచ్చి తూతూ మంత్రంగా తెలంగాణ కులగణన చేసిరు, దాని తర్వాత ఆర్డినెన్స్ చేసిరు. అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేసినప్పుడు కూడా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మరి మద్దతు ఇచ్చిన పార్టీలకు సంబంధించిన ఆర్డినెన్స్ను రాష్ట్రపతికి పంపించినప్పుడు, కేంద్ర ప్రభుత్వం పంపించినప్పుడు కొన్ని రకాల సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మంచి సామరస్యపూర్వకంగా మనం సాధించుకోవాల్సిన బిల్ ఇది. దానికి మీరు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించలే. ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నారు ఎన్నో పనులపైన. మరి ఒక్కసారి కూడా బీసీ బిల్లు కొరకు ధర్నాలు తప్ప సంప్రదింపుల పేరిట ఇంతవరకు ప్రధానమంత్రిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ పెద్దలను కానీ కలవలేదు. కనీసం రాష్ట్రపతి గారి దగ్గర కూడా పోలేదు. మరి మేము అసలు బిల్లు ఇలాంటి బిల్లు ముందుకెళ్ళాలి అంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా అవసరం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, బట్ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వాగ్దానం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పటికి కూడా ఏం చెప్తున్నాం? ప్రధానమంత్రి గారిని కలుద్దాం, కేంద్ర పెద్దలను కలుద్దాం, అఖిలపక్షాల సభ్యులతోటి ఢిల్లీకి వెళ్దాం. వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఇటు బీజేపీ ఎంపీలు కానీ అటు కాంగ్రెస్ ఎంపీలు కానీ పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సంబంధించిన వ్యవహారం గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు సృష్టిద్దామని చెప్తున్నాం. అంటే ఆల్రెడీ ఇక్కడ అఖిలపక్షం కూడా ఒప్పుకున్నది, తీర్మానం కూడా ఇచ్చింది. ఇక్కడ ముఖ్యమంత్రి పోయి ఏకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీ కుల సంఘ నాయకులను తీసుకుపోయి కూడా జంతర్ మంతర్ దగ్గర ఒక రోజు కూడా
ధర్నా చేయడం అనేది జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతున్నాడు, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఇక్కడ నేను కులగాన చేయిస్తాము, బీసీలకు 42% రిజర్వేషన్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ను తుంగలో దొక్కినట్లన్న వాళ్ళు ఇచ్చిన మాటను. మీరు వ్యవహారం చూస్తే మాత్రం వీళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మాకు తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పారు. ఈ రోల్ మోడల్లో మేము కులగణన చేస్తాం, కులగణన ప్రకారం లెక్కలు తీసిన లెక్కల ప్రకారం ఎవరికి ఎంత వస్తే ఆ వాటా పంచుతామని చెప్పారు. మేము కూడా అదే అడుగుతున్నాం. మీరు తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి రోల్ మోడల్లోనే ఇన్ని రకాల మోసాలు చేస్తే మరి రేపు పొద్దున ఇదే మోసాన్ని దేశమంతా చేస్తారా? మేము తెలంగాణ ప్రజలను నట్టేట ముంచినట్టు దేశ ప్రజలను కూడా ముంచుతారా? దేశంలో ఉన్న బీసీలు కూడా గమనిస్తున్నారు కదా, తెలంగాణలో వీళ్ళు వాగ్దానం ఇచ్చి ఏం చేసిరో చూసిరు కదా. మరి రేపు పొద్దున మిగతా రాష్ట్రాలలో మీరు వాగ్దానం చేస్తే మిమ్మల్ని నమ్మేదేవాడు? మీరు తెలంగాణ రోల్ మోడల్ అన్నప్పుడు ఇక్కడ సాధించి చూపించి ఈ మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి, కానీ ఇక్కడ మోసం చేసి ఈ మోసాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారా? ఇప్పటికైనా సరే వచ్చే శీతాకాల సమావేశాలలో మీకున్న 242 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు బీసీ బిల్లు కోసం, తెలంగాణ బీసీ బిల్లు కోసం పార్లమెంట్లో పట్టుపట్టండి. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏమంటో చూద్దాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అడ్డు తగిలితే దోషి బీజేపీ అవుతుంది. అందరం బీజేపీ వెంటనే పడదాం, సాధించేంత వరకు ఆ పార్టీ వెంటనే అడుగుదాం, పెట్టబడదాం. చివరిగా చెప్పండి, ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో ఈ 42% కూడా ఒక భాగమే. సరే, ఇది కాకుండా ఇంకా మిగతా ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా, బీసీల సంక్షేమం కోసం కూడా కొన్ని నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు. అవన్నీ నెరవేరినట్లన్నా బీసీ సమాజానికి అవి అందుతున్నాయా ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో? 42% రిజర్వేషన్లు ఒక్కటే కాదు, కామారెడ్డి డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. ప్రభుత్వ కాంట్రాక్ట్లలో, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో ప్రభుత్వ బీసీలకు 42% వాళ్ళ రేషియో ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. నామినేటెడ్ పదవులలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. అన్నింటినీ తొంగలోకి దొక్కి అన్ని రకాలుగా మోసం చేసి మీకు 42%కి కేంద్రం మోకాలాడుతుంది, కోట్లు మోకాలు అడుగుతున్నాయి, అందరూ అడ్డు తగులుతున్నారు అంటున్నారు. మరి మీ చేతిలో ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వడానికి ఎవరు అడ్డు తగులుతున్నాడు? 20,000 కోట్లు మీరు బడ్జెట్ కేటాయిస్తా అంటే ఎవరు వద్దన్నారు? నామినేటెడ్ పోస్టులు ఇస్తా అంటే తీసుకొని బీసీలు ఎవరు? అంటే మీరు ఈ మోసం చేసే ఉద్దేశంతోనే కదా ఇవన్నీ. ఒక వాగ్దానం కాదు కదా, ఎన్ని రకాల వాగ్దానాలతో ఎన్నిసార్లు మోసం చేస్తారు. మోసాలన్నింటినీ బీసీలు చైతన్యంతో అన్నీ కూడా మీరు గమనిస్తున్నారు. ఇది ఇంకా చెల్లదు. ఎట్టి పరిస్థితులలో కూడా ఇప్పుడు దాదాపుగా 80కి పైగా ఉన్న కుల సంఘాలన్నీ కూడా కార్యాచరణ సీరియస్గా తీసుకొని ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేసి మనం రావాల్సిన విధంగా మనం న్యాయంగా సాధించుకునే దిశగా ముందుకెళ్దామని కార్యాచరణలో భాగంగానే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. సమావేశం తర్వాత ఆర్ కృష్ణ గారు జేఏసీ చైర్మన్ తను కార్యాచరణను రూపొందించి దానికి సంబంధించిన ప్రకటించే అవకాశం ఉంది. దాని ప్రకారం ముందుకెళ్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చూస్తున్నాం కదా. అంటే రేవంత్ రెడ్డి పదే బీసీలను మోసం చేసుకుంటూనే వస్తున్నాడు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఇదే తీరు కూడా ఇప్పుడు ఎన్నికలకు పోతే మాత్రం ఒప్పుకుని లేదు బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. రాహుల్ గాంధీ కూతబెట్టి దూరంలో ఉన్న ఆయన దీక్ష చేసిన రోజు కూడా ఒక్కసారి కూడా అక్కడ రాలేడు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని తేలిపోయింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థలలో మమ్మల్ని మోసం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు కూడా ఉండయి అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పారు. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.